సో రైట్, ఇప్పుడు ఇదే టాపిక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అయితే ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ వేణు, ఇటు మళ్ళీ ఫార్మర్స్కి అయితే మళ్ళీ యూరియా ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవాలి. సో ఇటు యూరియాను యాప్లో బుక్ చేసుకోమంటున్నారని, కానీ బుక్ కావడం లేదని అయితే స్పష్టం చేశారు. ఈవెన్ యాప్తో అపసోపాలు పడాల్సి వస్తోందని కూడా రైతులు అయితే విమర్శలు చేశారు. దీంతో అంటే యూరియా కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇంకా ఎన్ని రోజుల వరకు ఇటు ఫార్మర్స్ ఇలా యూరియా యాప్ అని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వేణు? సంజన, అంటే ఈ వానాకాలం స్టార్ట్ అయింది, సాగు కూడా మొదలైందని చెప్పాలి. ఇటు పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్నకు సంబంధించి రైతులంతా కూడా అంటే ఈ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే వీటన్నిటికి కూడా మొట్టమొదటిగా వీళ్ళకు డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అవసరం పడతాయి సంజన. కానీ ప్రస్తుతానికైతే ఒక యాప్ అనేది మాత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మొదటగా యాక్చువల్ గా రివ్యూలు నిర్వహించేది, కలెక్టర్ కార్యాలయాల్లో రివ్యూలు నిర్వహించి యాక్చువల్ గా రైతులు ఏ పంట ఎంత వేస్తారు, ఎవరికి ఎన్ని ఎరువులు అవసరం ఉంటుంది, దాన్ని ఎంత స్టాక్ తెచ్చి పెట్టాలనే దాని మీద ఒక రివ్యూ నిర్వహించి దానికి అనుగుణంగా కూడా 5,000 మంది రైతులకు ఒక అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ విస్తరణాధికారి ఉండేది, అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అప్పుడు పెట్టినట్టు నేపథ్యం. అంటే వీళ్ళంతా కూడా ఒక రైతుల వద్దకు తమ సమస్యలు చెప్పుకునే, తమకు ఏ పంటలు వేయాలనే దానికోసం వీళ్ళను ప్రత్యేకంగా ఆనాడు నియమించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు అంటే ఏ పంటకు ఎంత ఎరువు అవసరం పడుతుంది అనే దాని మీద కూడా సమీక్షా సమావేశంలో నిర్వహించిన తర్వాత రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా ముందస్తుగానే ఈ రైతాంగానికి సంబంధించి అది సరి అయినటువంటి ఎరువులు సప్లై చేసే అవకాశం అప్పట్లో ఉండే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఒక యాప్ అని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ వాడుకోవచ్చు, తప్పులేదు, కానీ టెక్నాలజీ ద్వారానే సమస్యలు వచ్చినప్పుడు రైతాంగం మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే కౌలు రైతులకు తప్పనిసరిగా పాస్బుక్ ఉండదు. మరోవైపు ఆ ఓనర్ కు మాత్రమే ఓటీపీ పోతుంది. ఒకవేళ యాప్ లో వీళ్ళకు ఓకే అయిపోయి వచ్చినప్పుడు ఈ ఓటీపీ ఓనర్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క కౌలుదారు ఆ ఓటీపీ కోసం మళ్ళొకసారి ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక వారు అందుబాటులో లేకుంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే ఈ ఎరువులకు సంబంధించి సంజన, ఒకవేళ 24 hours లో కనుక వీళ్ళు కనుక వాడకపోతే అది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద అయితే రైతాంగం అయితే తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మాన్యువల్ గా ఇదివరకు లాగానే వెళ్ళగానే పాస్బుక్ చూసి వారికి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సంజన. ఏదేమైనా కానీ ఈ యాప్ మాత్రం రైతుల పాలిట ఒక శాపంగా మాత్రం చెప్పొచ్చు సంజన. ఓకే, ఆల్ రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.